నా అడ్డా ఏ బిడ్డ నా అడ్డా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్. ఏ అవ్వా తగ్గేదేలే. స్కిట్ లో అందరు ఉన్నారు గానీ జాలరెడ్డి లేదేంది మచ్చా? ఎందుకు లేరురా? ఆమె జాలరెడ్డి. ఆ అమ్మాయి జాలరెడ్డి ఏంది మచ్చా? అంటే అంతకు ముందు ఒక గాలిరెడ్డితో తిరిగి ఉన్నది, వాడు గాలి కొదిలేసిపోయినాడు. అప్పటి నుంచి అందరూ ఆమె జాలిపడి జాలరెడ్డి చేశారు. ఒళ్ళంతా వేడిగా ఉంది, కొంచెం ఒక మసాలా తగిలితే బాగుండిద్ది అనిపిస్తుందిరా. అంటే బిజిలీని పిలుతామా? పిలువ. ఏ బిజిలీ, కొరకొరమంటూ చూస్తారు, పుట్టి కౌని వేస్తే పట్టి చూస్తారు. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. మన నెల్లూరు ఈవెంట్ లో భాస్కర్ నేను అట్టాగే చూస్తుంటే అనుకున్నానమ్మే స్కిట్కి తీసుకొస్తాడని. పుష్ప అంటావా? ఇప్పుడు నేను అన్నాను అనుకో, కొన్ని రోజులకు నువ్వు ఆడియాలి. అవసరమా? ఎల్లో వెనక్కే. శివల్లిని బిలో. ఏ శివల్లి, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి వాటే మాణిక్యమాయనే. ఎవర్రా ఇదే? శివల్లి మచ్చా. గోడ మీద బల్లిని తీసుకొచ్చి శ్రీవల్లిని చేశాడైందిరా నువ్వు. ఇదిగో ఎవర్రా ఇదే? చిత్తూరు స్లాంగ్ మాట్లాడమంటే అమలాపురం స్లాంగ్ మాట్లాడుతుంది. చూపే బంగారం అన్నావు కదా, ఆ చూపు బంగారంలా ఉంటుందా? నువ్వే బంగారంలా ఉంటావు, కాకపోతే రీల్స్ లో బంగారం ఉంటది కదా, అలా ఉంటావు. నేను ఇలా నడిచి వెళ్ళాను అనుకో, అదిగో చూడు గంధపు చెక్క వెళ్తుంది అంటారు. చెక్క ఉంది, గంధవేది. నీ ప్రేమలో పడ్డానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను నమ్మను. నువ్వు ప్రోమోలో పడ్డానికి కష్టపడతావు, ప్రేమలో కాదు. నీకు వచ్చింది తెలుసా? ఆ జాలరెడ్డి గారిని కుట్టున్నారు కదా, అప్పటి నుంచి వాడు అమ్మాయిలు చూడటమే మానేశాడు. నిన్న రాత్రి నన్ను చూసాడ్రా? చెప్పే కదా, అందుకే అమ్మాయిలు చూడటం మానేశాడని. ఇల్లు తీపో. దొంగలు అమ్మాలే, వాడు ఉన్నాడు కదా మంగళం సీను, వాడి దగ్గరికి వెళ్ళి అమ్ముదాం, వాళ్ళని రమ్మను. దాచాయనే కొంచెం బడ్జెట్ పెంచు. ఎందుకు? మనుషులు పెరుగుతున్నారు. మరి ఎవడురా ఈడికి మంగళం క్యారెక్టర్ ఇమ్మనిది? మరి ఆడు మంగళం సీన్ చెప్పితే ఎవడు చేస్తాడే? ఏంది అన్ని తెలిసి ఇట్ట మాట్లాడుతూ ఉండవు? ఇట్ట ఉంటే పుష్ప, ఇట్టయితే మంగళం సీను. ఆ ఉన్న 4 గంటలు గీగితే చకావత్తు. పో, దొంగల పర్మిషన్ తీసుకుందాం. శిఖావత్ ఉన్నాడు కదా, ఆయన పిలిపించు చెప్తా. శిఖావత్ సార్ రండి సారు. మేనేజర్ వైట్ షర్ట్ తీసుకున్నాడు కదా, అడుగుతున్నారు. ఫిట్ అయిపోయాక ఇస్తానని చెప్పు. జాగ్రత్త, నలుపుకొని చూసుకోమన్నారు సార్. ఆల్రెడీ మేకప్ కూడా అంటుకుంది లైట్ గా. ఏంటి పుష్ప ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి వచ్చి మాట్లాడు. సారు, స్టేషన్ కి రమ్మంటే 1 టౌన్ 2 టౌన్ తెలిసిద్ది. మీ ఇల్లు ఎన్నో ఉన్నాయి, ఎక్కడికని రావాలి నేను? పార్టీ లేదా పుష్ప? ఆమెకు సంబంధించిన ఒకడు అలాగే పార్టీ లేదా పుష్ప అని వెళ్ళాడు. పాపం పార్టీ లేదు, మనిషి లేడు. ఒకటి తగ్గింది పుష్ప. మన షెడ్యూల్లో వర్షాతో కాంప్రమైజ్ అవ్వకపోతే 2 తగ్గాయి. అది కూడా వెళ్ళిపోయేదే. నువ్వు జస్ట్ ఇమాన్యుయల్. మరి మీరు? భాస్కర్. నా ముందు బుల్లెట్ అనేది ఒక బ్రాండ్. నా ఈగోని టచ్ చేస్తున్నారు సార్ మీరు. సార్, రాజుగారు షర్ట్ అడుగుతారు, పార్టీకి వెళ్ళాలట పాపం. రాజు గారికి చెప్పు, చొక్కాతో పాటు డ్రైవర్ కూడా ఇచ్చేస్తా. వాళ్ళ ఆవిడ వీడియో కాల్ చేస్తున్నారు రాజుగారికి. రాజుగారు ఒంటి మీద షర్ట్ లేకపోతే సార్ రాజుగారు అనుమానిస్తుంది ఆవిడ షర్ట్ ఈ టైంలో ఏదేంటని. కేశవ, నువ్వేం చెప్పు కేశవ. కేశవ కాదు, పుష్ప. పుష్ప, నాకున్న బ్రాండ్ నీకుందా? బ్రాండ్ కావాలా సార్ మీకు?
నీకు బ్రాండ్ కావాలా సారు? బ్రాండ్ అనేది పేరు ముందుగా సారు బాడీలో ఉండాలి. ఇమ్మాన్యుయల్ తగ్గేదేలే. ఇంకొకసారి బ్రాండ్ ఏదైనా అడిగావనుకో ఇది కూడా ఉండదు సారు. మంగళం సీను, మంగళం సీను, రేపు నుంచి సరుకు నాకే అమ్మాలి, నేనే కొంటా. పుష్ప, రేపు నుంచి ఎర్రచందనం నేనే కొంటా, నేనే అమ్ముతా. పోలీస్ నన్ను ఎవ్వడు అడుగుతా. ఆ పోలీసు ఎర్రచందనం వ్యాపారం చేస్తే మనమేం చేయాలి మచ్చా? పోలీసు వాడే స్మగ్లింగ్ చేయగలిందే, స్మగ్లర్ పోలీస్ అవలేడా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? పోలీస్ పార్ట్ 3 లో పోలీస్ అయ్యేస్తా. నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ అంటే ఫస్ట్ ఎవరిని అడగాలి? ఖుష్బు గారిని అడగాలి. బుల్లెట్ భాస్కర్ గారు డెఫినెట్ గా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే 400th ఎపిసోడ్ టీమ్ కెప్టెన్ మీరే, కానీ టోటల్ బేస్ ఇమాన్యుయల్ కి ఇచ్చేసి ఇట్స్ యువర్ స్టేజ్ ఎంజాయ్ చేసుకుని చెప్పేసి వదిలేశారు మీరు. ఇట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా, బ్రిలియంట్లీ పోర్ట్రేట్. అందరూ చాలా బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ గారు అంతా క్వైట్ అయిపోయారు. ఎందుకు? లేదు మేడం, మీరు మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా చూడాలనిపిస్తుంది. కానీ లాస్ట్ కిట్ లో మీరు అన్నయ్య అన్నారా? ఓన్లీ స్క్రిప్ట్ అని చెప్పండి మేడం ఒకసారి బయట. ఇప్పుడే అన్నయ్య చెప్పాలి, కానీ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చేశారు కదా, అందుకంటే అన్నయ్య చెప్పను. అన్నయ్య గారు చాలా బాగా చేశారు అన్నయ్య. రోహిణి, కొత్తగా మాకు ఒక క్లైమాక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ క్రిమినల్ అవ్వడం, క్రిమినల్ ఏమో పోలీస్ అవ్వడం. సో పార్ట్ 3 కి మీరు ఒక ఐడియా అందించారు సుకుమార్ గారికి. చూడాలి మరి ఆయన తీసుకుంటారో లేదో. సూపర్ భాస్కర్ గారు, వెరీ నైస్, గుడ్. థ్యాంక్ యూ మేడం. భాస్కర్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు 400th ఎపిసోడ్ ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్, మీ ఫీలింగ్స్ ఏంటి? స్టేజ్ దొరకడం చాలా అదృష్టం. 12 కోట్ల మంది జనాల్లో 12 మందికి దొరికింది. అందులో నేను ఒక్కడిని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. ఏ స్కిట్ చేసినా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాం, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం అని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. వర్ష, బయట ఎక్కడైనా వెళ్తే అందరూ జబర్దస్త్ వర్ష అనే పిలుస్తున్నారు ఇప్పుడు. సో నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏమో కొమ్ము కమాన్. జబర్దస్త్ ఒక మనిషిని ఎలా మార్చిద్ది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ లాక్డౌన్ లో నేనేంటో నాకు తెలుసు. ఒక 500 రూపాయలు కూలి పనికి వెళ్ళాను ఫస్ట్ లాక్డౌన్ లో. ఇప్పుడు నేను అదే ఊర్లో ఇల్లు కట్టుకొని నాకంటూ ఒక సపరేట్ ఒక ఇది చేశాను బికాస్ ఆఫ్ జబర్దస్త్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్.